వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వం చెప్పే కన్నా వెన్నుపోటు ప్రభుత్వం చెప్తే బాగుంటుందనేది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయం. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రధాన భాగస్వామి ఉన్నాడో ఈ కూటమి ప్రభుత్వంలో, ఆయనకి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజు నుంచి మేము చూస్తున్నాం, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అలాంటి మంచి ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు, వాళ్లకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారనేదే ఈ ఒక ప్రశ్న. 2 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా చూస్తున్నాం మేము. ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినారో అదే బాండ్లు ఇచ్చినారు, సూపర్ 6 అని చెప్పినారు. కానీ ఎలాంటి హామీలు, ఎలాంటి సూపర్ 6 అమలు కాలేదు. ఈ రోజు మేము చూస్తున్నాం, ఈ రాష్ట్రం ఈ రోజు ఉండే బకాయిలు ఈ దేశంలో ఏ రాష్ట్రమూ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైనారు, ఈ కూటమి ప్రభుత్వం పూర్తి విఫలమైంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు ఇది గ్రహించినారు కూడా. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో దాంట్లో ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో, మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసి మేము ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి వ్యతిరేకం ఉన్నామని తెలియజేయాల్సింది కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు కార్యక్రమంలో విద్యార్థులకు స్కూళ్లు గాని, అదే కాక గోరుముద్ద అని పిల్లలకు ఏదైతే ఆయన సొంతంగా మెనూ తయారు చేసి ప్రతి ఒక్కటి ఆయన చూసి ఆయన సొంతంగా చేసినారో అవన్నీ విఫలమైనాయి. చంద్రబాబు నాయుడు గారు యూనిఫామ్ దగ్గర నుంచి మహిళలకు ఇచ్చే డబ్బులు గాని, వృద్ధాప్య పింఛన్, ప్రతి దాంట్లో వృద్ధాప్య పింఛన్ అంటారు, 1 నెల కాకపోతే 3 నెలలు రాదు. అదేగాక ఈ ఏదైతే సీజన్ వస్తుందో రైతులకు సబ్సిడీ ఇవ్వడం లేదు. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు మేమంతా కలిసికట్టుగా ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటుకు 2 ఏళ్లని ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారో దీంట్లో ఈ రోజు మేము నిరసన తెలియజేసినాం. అలాగే రానున్న 12వ తేదీ ర్యాలీ ఉంది కదిర్లో. ఈ ర్యాలీకి మీరంతా భారీగా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందే కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ తోక పార్టీలు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము తప్పకుండా ఒక లెసన్ ఇవ్వాల్సిందే కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన హిందూపురం పార్టీ అబ్జర్వర్ గారికి, రమేష్ అన్న గారికి, అలాగే నమ్మలపూర్కొండ మండల కన్వీనర్ మరియు మీకందరికీ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీకి, కుటుంబానికి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ అందరూ వెడల్పు నిలబడండి, మీరు కూడా కొంచెం ఇది కరెక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ జై జగన్ వెన్నుపోటుకు గుణపం పార్టీ వెన్నుపోటుకు గుణపం పార్టీ 2 వెన్నుపోటుకు బాబు సురటి జై జగన్